సంక్షేమ పథకాలు ఇచ్చినండి గవర్నమెంట్ నుంచి ఇచ్చే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అంతా ప్రజలందరూ సొమ్మునే మళ్ళీ సంక్షేమ పథకాలకు ఇస్తారు. అందుకని ఎవరి జేబులో తీసుకొచ్చి ఏ నాయకులు ఏ రాజకీయ నాయకులు ఎవరండి. అంతే అంటే ఒక్కో పార్టీ ఒక్కో సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడి ముందుకు వెళ్తే అందరికీ మంచిదండి సార్. గొల్లపల్లి సూర్యరావు గారు గతంలో డెవలప్మెంట్ అది బాగా చేశారని చెప్తుంటారు. చేశారు అందరూ అది చేశారండి. ఇప్పుడు అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండగా రాపాక వరప్రసాద్ గారు చేశారండి. టీడీపీలో ఈయన వచ్చిన చేశారు. అలాగే వచ్చిన కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము. రాజుల్లో ఎవరు గెలుస్తారు? దేవ వరప్రసాద్ గారా గొల్లపల్లి సూర్యరావు గారా? దేవ వరప్రసాద్ గారే. దేవ వరప్రసాద్ ఎందుకండి? జనసేన ఇక్కడ అడ్డా కాబట్టి. జనసేన అడ్డా అంటే మరి క్యాండిడేట్ ని మార్చినా గానీ ఏమి ప్రాబ్లం లేదు. క్యాండిడేట్ తో సంబంధం లేదు ఇంకా మీకు? లేదండి. ఎవరు వచ్చినా మా అధినేత మాకు పవన్ కళ్యాణ్ గారు ఒకలే. అవునా? ఎందుకు అంత అలా రాజుల్లో? అంతేనండి. అంతేనా? జనసేన వస్తుందండి. జనసేన ఎందుకు? అంతేనా, పార్టీ పరంగా కాదు, ఏమి కాదు, పైన ఉన్న పవన్ కళ్యాణ్ బట్టి వస్తుంది. మా కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్కి వేస్తారు. పవన్ కళ్యాణ్ మరి పెద్దోళ్ళందరూ? పెద్దలు తెలుగుదేశం కొంతమంది ఉన్నారు, వైఎస్ఆర్ ఉన్నారు. పక్కాగా అయితే ఇక్కడ ఎవరు నిలబెట్టుకున్నా జనసేన వస్తుందండి. దేవప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసా ఇంతకు ముందు? తెలియదండి, ఇప్పుడంటే తెలిసిందండి. పార్టీలోకి వచ్చిన తర్వాత తెలిసింది. క్యాండిడేట్ తో సంబంధం లేదా మరి మీకు? క్యాండిడేట్ తో సంబంధం లేదు. ఇది వరకు తెలుగుదేశం వస్తుంది అనుకున్నాం, రాలేదండి. ఈడు వచ్చాడండి, రాపాకి వచ్చారు. ఆ పార్టీ పరంగా కాదు, మనిషి పరంగా వస్తారండి. అదైతేనండి ఇది వరకు అంటే గొల్లపిల్లోడు చూడండి, పార్టీ పరంగా కాకుండా మంచి వెతుకొని, రాపా కూడా అలాగే మంచి వెతుకొని. ఇదైతే పైనుంచి పవన్ కళ్యాణ్ బట్టి మంచి వస్తుంది. ఇక్కడైతే ఈసారి మీరు రాజుల్లో గొల్లపల్లి సూర్యారావు గారా లేకపోతే ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారా అంటే ఎవరి పేరు చెప్తారు? గొల్లపల్లి సూర్యారావు గారు. ఎందుకు? ఎందుకంటే అలాగ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ అలాగ ఉంది. ఆయన పవర్ఫుల్ క్యాండిడేట్, చాలా పనులు చేశాడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశాడు, బాగా చేశాడు. ఆయన బాగా పేరుంది, అనుభవ జ్ఞాని, అన్ని ఉన్నాయి. ఈసారి గొల్లపల్లి సూర్యరావు గారికి గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి వస్తారండి. జగన్ గారు. ఇక్కడైతే జనసేన గెలుస్తుంది. జనసేన గెలుస్తుంది. ఎందుకంటారు? ఇక్కడ ఏంటి ఆ స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడ ఇటు సైడ్, అందుకనండి ఆయన నమ్మి ఓటేస్తారండి. అంతే, ఓటేస్తారు. మరి కొత్త వ్యక్తి కదా, ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? ఇంపార్టెంట్ అంటే ఆయన చూసేయరు కదండి, పైన చూసి మా చూసి వేస్తారండి ఓటు. అంటే ఇక్కడ క్యాడర్ బలంగా ఉంటది జనసేన. టీడీపీ ఎలా ఉంటదండి? టీడీపీ క్యాడర్ కలుస్తారా ఇద్దరు? టీడీపీ క్యాడర్ నాకు తెలియదు కానీ కలుస్తారు. అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, కలుస్తారు. ఈసారి మీ రాజుల్లో గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తారా లేకపోతే ఉమ్మడి అభ్యర్థి అయిన దేవ వరప్రసాద్ గెలుస్తారా? మీ అభిప్రాయం చెప్పండి. దేవ వరప్రసాద్ గారు ఎవరికి తెలదు, ఎవరికి తెల్ల క్యాండిడేట్ అండి ఆయన. మరి అలాంటి మరి పవన్ కళ్యాణ్ మరి ఏమనుకున్నా తెలియదు కానీ ఆయనకి ఇచ్చారు. అదైతే చెప్పలేమండి, గెలవరు. తప్పితే మళ్ళీ గొల్లపల్లి గ్యారెంటీగా అవుతుందని నమ్మకం ఉంది. గొల్లపల్లి సూర్యరావు గారు మళ్ళీ గెలుస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము మా క్యాండిడేట్ ఎవరో మాకు అనవసరం, మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం, మాకు చంద్రబాబు గారు ముఖ్యం. వాళ్ళిద్దరు ఎవరిని నిలబెడితే వాళ్ళకి కళ్ళు మూసుకుని గుద్దేస్తాం. మా రాజులు అంతే అంటారు. లేదండి, ఎందుకంటే అది మూడు పార్టీలు అవటం వల్ల జనాల్లో ఒక పేరు ఉందండి, ఒక ఇది అంత తప్ప ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు గ్యారెంటీగా అవుతారు.